ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ రాజధాని అంశం హాట్ టాపిక్గా అయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మావిగన్ పేరుతో రాజధాని ప్లాన్ బిని ప్రకటన చేసిన తర్వాత కూటమి నాయకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు జగన్ చెప్పింది తప్ప ఆయన ఏ కోణంలో ఈ మాటలు అంటున్నారు? అమరావతి నగరం కోసం లక్షల కోట్లు ఖర్చు చేయడం అసలు నిజంగా సాధ్యమయ్యే పనేనా? ఇదిగో ఈ వీడియోలో మనం క్లియర్గా ప్రాక్టికల్గా చూసే ప్రయత్నం చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది చెప్పినా కూడా ఆయన పైన అవుతారు. మొదట ఈయనేంటి ఇలా చెప్తున్నారు అనుకుంటారు, కానీ వాస్తవం ఏంటంటే మెల్లిగా ఆయన చెప్పిందే మన ముందుకు వచ్చి కనబడుతుంది. ఇది ఈసారే కాదు, చాలా సందర్భాల్లో కూడా అయింది. ముందుగా ఒక 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుతాం. కరోనా వచ్చిన కొత్త కాలంలో, అంటే కరోనా కష్టకాలంలో, కరోనా మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాల్ వేసుకుంటే పోతుందని, కరోనాతో ఇక మనందరం కూడా సహజీవనం చెయ్యాలి అని అన్నప్పుడు అందరూ షాక్ అయ్యారు. నిజంగా ఈ మనిషి ఏంది ఇలా మాట్లాడుతున్నారు అని టీడీపీ వాళ్ళైతే ఇక దొరికింద్రా భయ్య అని అందుకున్నారు. సోషల్ మీడియాలో కొన్ని లక్షల మీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆ కరోనాతో సహజీవనం అనే పదాన్ని హైలైట్ చేస్తూ విచ్చలవిడిగా కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన రెచ్చిపోయినప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఆయన విపరీతంగా హేళన చేశాయి. కానీ కట్ చేస్తే ఏం జరిగింది? 6 నెలలు తిరిగేసరికి ప్రపంచమంతా అదే పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది. పారాసెటమాలే ఆయుధమైంది. అందరూ కరోనాతో సహజీవనమే చేశారు. అంటే అందరికీ కరోనా వచ్చిపోతే కానీ అమ్మయ్య అనుకునే పరిస్థితి లేదు ఆ రోజున. అంటే ఆయన ఆ రోజు చెప్పింది అప్పటికి నువ్వు తెప్పించిన ఒక ప్రాక్టికల్ వాస్తవం. ఆ ప్రాక్టికల్ వాస్తవం మనం అర్థం చేసుకోవడానికి, మనం జీర్ణించుకోవడానికి, నిజ జీవితంలో ఇంప్లిమెంట్ అయ్యేదానికి కాస్త సమయం పట్టింది. కానీ అల్టిమేట్గా ఆయన చెప్పిందే జరిగింది. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ఆయన అదే ప్రాక్టికల్ కోణాన్ని చూపిస్తున్నారు. మొదట ఆయన 3 రాజధానులు అన్నది కూడా ఇందుకే. ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ జీవితంలో ఏపీకి, ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది రాకూడదు. అన్ని ప్రాంతీయ పార్టీకి సంబంధించి అంత రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు, అన్ని క్లస్టర్స్ అన్నిటికీ మేలు జరిగేలా మళ్ళీ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, గుంటూరు, విజయవాడ అన్నిటికీ ఏ దానికి ఇబ్బంది రాకుండా ఆయన 3 రాజధానుల ప్లాన్ ఏగా అమలు చేశారు. తర్వాత ఆయన ఇప్పుడేమో ప్లాన్ బి అని చెప్పారు, అది వేరే విషయం. ఇప్పుడు అమరావతి విషయానికి వస్తే అమరావతి గురించి మాట్లాడుకుందాం. అమరావతి అనేది కేవలం ఒక రాజధాని కాదు, అదొక కొత్త నగరం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతిని రాజధానిగా వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కొత్త నగరానికి మాత్రం శ్రీకారం చుట్టే అంత అవసరం లేదంటున్నారు. అంటే రాజధానిగా అమరావతి ఉంటుంది, కానీ ఆ అమరావతిలోనే కొన్ని లక్షల కోట్లు పెట్టి అక్కడే కొత్త నగరాన్ని నేను సృష్టిస్తాను, హైదరాబాద్ లాగా, చెన్నై లాగా, బెంగళూరు లాగా అంటేనే చీల్చి చెండాడుతాము అంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం అమరావతి నిర్మించాలంటే దాదాపు 2 లక్షల కోట్లు అవసరం పడుతుందట. అంటే ప్రతి ఏటా ధరలు పెరుగుదల, ఎస్కలేషన్ అనేది ఉంటుంది. అంటే పెరుగుతుంటాయి. ఈరోజు ఉన్న ధరలు రేపు ఉండవు, రేపు ఉన్న ధరలు ఎల్లుండి ఉండవు. ప్రతి ఏటా ఇలా ధరలు పెరుగుతున్న అప్పుడు మరో 10 ఏళ్లలో, అంటే రాబోయే 10 ఇయర్స్లో దాదాపు 2 లక్షల కోట్లు కాస్త 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల వరకు చేరినా ఆశ్చర్యం లేదు. ఇలా లక్షల కోట్లు పెరుగుతున్నప్పుడు ఆదాయ పరిస్థితి అంతంత మంత్రంగా ఉండి పడిపోతున్నప్పుడు, అప్పుల మీద రాష్ట్రం ముందుకు నెడుతున్న తరుణంలో మనం కొత్త నగరంగా ఈ అమరావతి రాజధాని కొత్త నగరం సృష్టించడం చాలా కష్టతరం. పైసలన్నీ కూడా నీళ్ళల్లో పోసిన మాదిరే అవుతుంది తప్ప యూటిలైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వస్తున్న బలమైన వాదన. ఇక మనం దేశంలో, భారతదేశంలో కొత్తగా ఏర్పడిన జార్ఖండ్, రాంచీ కావచ్చు, ఛత్తీస్గఢ్, రాంపూర్ కావచ్చు, ఉత్తరాఖండ్, దెహ్రాడూన్ వంటి రాష్ట్రాలు తమ రాజధానుల కోసం పెట్టిన ఖర్చులు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు కొత్తగా ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు ఒక రాజధాని ఏర్పాటు చేసుకుని వాళ్ళు పెట్టిన బడ్జెట్ 5 నుంచి 6 వేల కోట్లు మాత్రమే. అంటే ఒక 6-7 వేల కోట్లతోనే వాళ్ళు ఫినిష్ చేశారు. అంటే ఆల్రెడీ ఉన్న మహానగరాలను, ఆల్రెడీ ఉన్న పెద్ద నగరాలను ఎంచుకొని వాటిలో బూస్ట్ ఇస్తూ మరింత డబ్బులు పెడుతూ బిల్డింగ్లను కట్టడం, లేకపోతే పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారా ఆయా ప్లేసెస్ని వాళ్ళు రాజధానిగా పెట్టుకొని ముందుకు పోయారు. అది కూడా 5,000 కోట్లు, 6,000 కోట్లలోనే క్లోజ్ చేశారు. మరి వేరే ఆంధ్రప్రదేశ్ ఏమో ఇక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్రం. మొదట విడిపోయిన రాష్ట్రం తెలంగాణ నుంచి ఒకటైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం. ఒక నగరం కోసం 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అంటే ఎంతవరకు సమంజసం? ఇది ఆలోచించాల్సిన విషయం. జగన్ చెప్పాడు తప్పు, చంద్రబాబు చెప్పాడు కరెక్ట్, లేదా చంద్రబాబు చెప్పాడు తప్పు, జగన్ చెప్పాడు కరెక్ట్ అన్న పాయింట్లను పక్కన పెడితే, జగన్, చంద్రబాబు అన్న ఇద్దరి మనుషులను కూడా కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే, వ్యక్తిగత బుర్రలతో, వ్యక్తిగత మేధాశక్తితో, వ్యక్తిగత ఆలోచన విధానంతో కనుక ఆలోచిస్తే నిజంగా ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఎక్కడైనా ఉండొచ్చు. అది అమరావతి, విశాఖపట్నమా, విజయవాడనా పక్కన పెడితే కొత్త నగరానికి కావాల్సిన వసతులను అన్నిటినీ నేను కొత్తగా ప్రిపేర్ చేస్తానంటేనే మొదటికే మోసం వస్తుంది అంటున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని అమరావతిగా ఉండొచ్చు, కానీ రాజధాని
కన్నా వేగంగా అభివృద్ధి చెందే వాటివి ఆల్రెడీ నగరాలుగా ఉన్న వాటిని ప్రోత్సహించి వాటిలో డబ్బులు పెట్టి అక్కడ బిల్డింగ్లను పెట్టగలిగితే ఆ భూములకు అమాంతం విలువలు వస్తాయి. ఆటోమేటిక్గా రాజధానిలాగా ఏర్పడుతుంది. మహారాజధాని కావాలి. హైదరాబాద్ను పోల్చుతూ చంద్రబాబు నాయుడు పదే పదే తాను ఒక్కడి వల్లే హైదరాబాద్ డెవలప్ అయినట్టుగా, తను ఒక్కడు నిలబడ్డ తీరు వల్లే హైదరాబాద్ ఈరోజు ఏకంగా అగ్రస్థానంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్న మాటలకు నిజంగా అర్థాలు ఉన్నాయా? అధికారంలో ఉన్నది చంద్రబాబు ఏ కాలంలో? 2004, 2014 లోపు ఆయన 2004 అంటే 20 ఏళ్ల క్రితం, ఆయన 22 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్, ఆ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్, అంటే దాదాపు 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలు రూలింగ్ చేసిన పార్టీలకు ఏం వాళ్ళు చేసింది ఏమీ లేదా? ఈ చంద్రబాబు అనే వ్యక్తి కేవలం 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న అధికారంలో ఉన్న వ్యక్తి చేసి మొత్తం అభివృద్ధి చేసి పెట్టారా? ఈ మాటలో వ్యత్యాసం ఉందా? 20 ఏళ్ల క్రితం తాను ఏదో చేసినాడంటే ఈరోజు దానివల్ల లక్షల కోట్లు వస్తున్నాయని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? కేవలం హైదరాబాద్ క్రెడిట్ని వాడుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, నేను హైదరాబాద్ నిర్మించాను, అది ఇప్పుడు లక్షల కోట్లు తెస్తుంది, అమరావతిని కూడా అలాగే చేస్తానని చేస్తుంది. కానీ వాస్తవాలు ఏంటి? హైదరాబాద్కు 400 ఏళ్ల చరిత్ర ఉన్న మాట నిజం కాదా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడానికి ముందే అక్కడ ఎయిర్పోర్ట్ ఉన్న విషయం వాస్తవం కాదా? రైల్వే స్టేషన్ ఉంది, వాస్తవం కాదా? నిజాం కాలం నాటి పరిశ్రమలు ఉన్నాయి, వాస్తవం కాదా? కేవలం ఐటీ రంగాన్ని మాత్రం ఆయన ప్రమోట్ చేసిన విషయం, అది కూడా గొప్ప విషయమే. కానీ హైదరాబాద్ ఆదాయం అంతా తన వల్లే వచ్చిందనడం ఎంతవరకు కరెక్ట్? బెంగళూరు అభివృద్ధికి ఎస్ఎంఏ కృష్ణ, చెన్నైకి జయలలిత లేదా కరుణానిధి తామే కట్టామని ఎప్పుడైనా చెప్పుకోలేదు. కానీ ఇక్కడ హైదరాబాద్ ఆదాయాన్ని చూపిస్తూ అమరావతిలో కూడా ఇలాగే జరుగుతుందని చెప్పడం ప్రజలను ఒక రకమైన భ్రమలోకి నెట్టడము, భ్రమలో ఉంచడమే. ఎందుకంటే హైదరాబాద్ అన్నది ఏ ఒక్క వ్యక్తితో సాధ్యమయ్యే మహానగరం కాదు. ఇది కొన్ని ఏళ్ళుగా ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయడం వల్ల, ప్రతి ఒక్కరూ అభివృద్ధి దశగా అడుగులు వేస్తుండడం వల్ల ఈరోజు మహానగరంగా ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో ఉన్నప్పుడు ఐటీకి రంగాన్ని ప్రమోట్ చేశారు, హైటెక్ సిటీ అనే రంగం. హైటెక్ సిటీ అక్కడ ఆఫీసులను కానీ, అక్కడ భూములు ఇవ్వడం కానీ, సాఫ్ట్వేర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలామందిని ప్రోత్సహించడం కానీ, ఆ కంపెనీలను ఇన్వైట్ చేయడం లాంటి పనులు చేస్తున్నారేమో. కానీ మొత్తం హైదరాబాద్నే నేను డెవలప్ చేశాను అనడం ఇంతవరకు ధర్మం? కేసీఆర్ 10 ఏళ్ళు ఏం చేయలేదు? కాంగ్రెస్ గడిచిన కాలంలో ఏం చేయలేదు? ప్రస్తుతం ఉన్న ఈ 2 ఏళ్ళు ఏం చేయలేదు? అంటే ఎవరి పాత్ర ఎంతో కొంత అభివృద్ధి పైపు పడటం వల్లే ఒక రాష్ట్రం, ఒక నగరం అభివృద్ధి చెందుతుందన్నది ఏ సామాన్యుడినైనా అడిగినా చెప్పే వస్తుంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పదే తన క్రెడిట్ కోసం, తన క్రెడిట్ చోరీ కోసం ఏది పడితే అది అంటాను. సిలిండర్ నేనే తయారు చేయించాను, సిలిండర్ నా వల్లే ఈరోజు మీరు అంతా సిలిండర్ వాడుతున్నారు, సెల్ ఫోన్ కనబెట్టింది నేను, ఆ సెల్ ఫోన్ అలా కనిపెట్టాను కాబట్టి ఈరోజు మీరు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంటే ఇవేవి కూడా నిజానికి దగ్గరగా లేని మాటలు ఇవి. మరి ఇవే నిజానికి దగ్గరగా లేని మాటలు అయితే రాబోయే విజన్ అసలు ఇంకో 10-15 ఏళ్ళ తర్వాత చంద్రబాబు ఉంటాడా లేకపోతే జగన్ ఉంటాడా గ్యారంటీ లేదు కదా మనిషికే. మరి మనిషికే గ్యారంటీ లేనప్పుడు రేపు పొద్దున ఈ అప్పులు ఎవరు కట్టాలి? ప్రజల నెత్తిన భారం పడుతుంది కదా. ఈ భారం అంతా రాష్ట్ర ప్రజలు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు రాబోయే తరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి జవాబుదారితనంగా ఉండాలి. కాబట్టి ఆయన ముందస్తు చర్యల్లో భాగంగా ముందస్తుగానే తన వైఖరిని బయటపెట్టేస్తున్నారు. రేపొద్దున ఎవరు క్వశ్చన్ చేయకుండా. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసింది ఇదే తెలుగుదేశం పార్టీ. మేము అమరావతి డెవలప్ చేస్తున్నాము, మీరు డబ్బులు తెచ్చి అమరావతిని నిర్మించాలి అని. కానీ ఈరోజు అదే అమరావతికి సంబంధించి నేను అమరావతిలో పెట్టుబడి పెట్టాను, దాన్ని ముందుకు తీసుకుపోను. ఎందుకంటే దాంట్లో ఎంత ముందుకు తీసుకుపోయి ఎన్ని లక్షల కోట్లు పెట్టినా అది ఇప్పట్లో డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి నేను మా విగన్తో ముందుకు పోతానని జగన్ సంచలన ప్రకటన చేశారు. జగన్ గారు ఇప్పుడు అందుకే కదా మా విగన్ లేదా వైజాగ్ రాజధాని ఎందుకు అంటున్నారు గట్టిగా? దీని వెనుక ఉన్న ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడ్డ ఏంటి? 2019లో ఆయన అధికారంలోకి రాకముందు అమరావతికి ఒప్పుకున్నారు కాబట్టి ఆయన ఆ తర్వాత ఆర్థిక భారం చూసి వెనక్కి తగ్గారు. రేపొద్దున జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే నువ్వు అమరావతి కడతానన్నావు కదా, ఇప్పుడు ఎందుకు కట్టడం లేదని ఎవరు ప్రశ్నించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముందే తన విధానాన్ని స్పష్టం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. నేను అమరావతిలో నవనగరాలు కట్టను, నా ప్రాధాన్యత వేరే అని ఆయన ఇప్పుడే క్లారిటీ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఆయనపై విమర్శలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. రేపొద్దున ఎవరు కూడా దానిని ప్రశ్నించేదానికి కూడా అంత పెద్దగా అది ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే ఒక నగరం కోసం 2 లక్షల కోట్లు పెట్టడం కంటే ఆ నిధులు ఇతర అవసరాలకు వాడితే అద్భుతాలు సృష్టించవచ్చు. ఒకటి పోలవరం, మనం కేంద్ర నిధులు కోసం అడుక్కుంటున్నాం. 30,000 కోట్లు R&R ప్యాకేజీ ఇస్తే ప్రాజెక్టే పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది కదా. రాయలసీమ, ఉత్తరాంధ్ర దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక 20-30 వేల కోట్లు పూర్తి చేయొచ్చు. రాష్ట్రాలు మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఒక నగరం చుట్టూ రాష్ట్రం సంపదనంతా కుమ్మరించాల్సిన అవసరం లేదు. నగరం నుంచి వచ్చే ఆదాయం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం సరైన విధానమే కాదు. పైగా 2 లక్షల కోట్లు అమరావతిలో పోస్తే తెల్లారి డబ్బు ఏమొస్తుందని గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ లేని దగ్గర ఇంత డబ్బు పోయడం కరెక్ట్ కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అనే పేరుతో వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మా విగన్ గురించి మాట్లాడుతున్నారా? లేదు.
ఆ మావిగన్ అనే సబ్జెక్ట్ కూడా ఆయన టచ్ చేయడం లేదు, ఆయన భయపడుతున్నాడు. ఆ మావిగన్ అంటే మళ్ళీ ఎక్కడ డైవర్ట్ అవుతుందో అన్న భయానికి పోయి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కనీసం లేవనెత్తడం లేదు. ఇక్కడ మావిగన్ అనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్ ఆలోచన కరెక్టా? చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే అమరావతి అనే పేరుతో అమరావతి అనే రాజధాని అనే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చేస్తూ కొత్త నగరంగా నేను ఏమీ లేని దగ్గర నుంచి శూన్యం నుంచి నేను కొత్త నగరాన్ని లేపుతానంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది? లేకపోతే ఈ సంవత్సరాలు పట్టే కొద్దీ ఆదాయం 2 లక్షల కోట్ల కాస్త ఎన్ని లక్షల కోట్లకు పోతుంది? ఇది మాదిరిగా కంటిన్యూ అయితే ఎంత దారుణంగా ఇదంతా ప్రజల నెత్తి మీద పడుతుంది. ఇది ప్రజల నెత్తి మీద పడిన ప్రతిసారి ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడాలి. ఈరోజు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకమైన ఎత్తుగడ్డతో ముందుకు పోతున్నారు. రేపొద్దున నన్ను అనడానికి వీలే లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తనను తన పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన మా విగ్గన్ అనే దాంతో ముందుకు పోతున్నారు. ప్లాన్ ఏలో విశాఖ 3 రాజధానులు ఉన్నారు, ప్లాన్ బిలో మా విగ్గన్. ఈ 2 ఆప్షన్లు ఆయనకి ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా చివరిగా జగన్ చెప్పినాడో చంద్రబాబు చెప్పినాడో అనేది కాకుండా ఒక సామాన్య ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మన రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న తీరు ఎండగట్టడంలో ముందుండాలి. ప్రాక్టికల్గా ఆలోచన విధానంను పెంచుకోవాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి. మన నెత్తిన పడబోయే అప్పుల భారం ఎంత రాబోయే తరాల్లో? మన భవిష్యత్ తరాలకు మనం ఇచ్చేది అప్పుల కుప్పేనా లేక అభివృద్ధి చెందేనా రాష్ట్రాన్న? రాజకీయ రంగుల పక్కన పెట్టి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటో అర్థమవుతుంది. అంతకు మించి ఏమీ లేదు. ఏదేమైనప్పటికీ కూడా కాలం నిర్ణయిస్తుంది అని పోతే మన కుత్రం కాలం అనేక అప్పులను కూడా నెట్టిపోతుంది. మరి ఆ అప్పులు కట్టలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు పెరిగే ప్రతి ఒక్కరూ రేపొద్దున ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు ఇతర రాజధానులను చూసుకుంటూ హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో పరిగెత్తుకుంటూ పోతుంటే రాష్ట్రం కొన్ని ఏళ్లలోనే మొత్తం కుప్పగూలే పరిస్థితి కూడా వస్తుంది. రాష్ట్రంలోనే మనగడలేని పరిస్థితి కూడా దారితీయొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక నాయకుడు ఒక అధినేత చేస్తున్న ఒక పొరపాటు అని చెప్పి సరిదిద్దుకోలేకపోతే దాని మూల్యం చెల్లించుకోవాల్సింది రాష్ట్ర ప్రజలే. ఆ రాష్ట్ర ప్రజలు ఇప్పుడే గ్రహించి దాన్ని ఏదో ఒకటి చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ రాష్ట్రం అంటే భూములు ఇచ్చిన రైతులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు. ఆ భవిష్యత్తును తాకట్టు పెడుతూ ఆ భవిష్యత్తును అంధకారం చేసే ప్రయత్నం చేస్తూ పోతానంటే నిజంగా ఇది ఇంతవరకు కరెక్ట్. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి అధికారం వస్తే తాను అమరావతిలో వేలు పెట్టకపోయినప్పటికీ ఈరోజు పెట్టిన ఈ అప్పుల డబ్బులకు సంబంధించిన జవాబుదారులను ఎవరు? కేంద్రం కూడా ఇవన్నీ ఆలోచించకుండా బిల్లులు పెడుతున్నారు, పాస్ చేస్తున్నాము, మద్దతులు ఇస్తున్నాము అంటే కష్టం. రాజధానిగా మాత్రం వాళ్ళ అంగీకారం ఉంటుంది. రాజధానిగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని రాజధాని అంటున్నారు, కానీ ఆయన మాత్రం అక్కడ మొత్తం కొత్త నగరాలను అక్కడ మాత్రం నేను సృష్టించను అంటున్నాడు. కొత్త నగరాలను నేను సృష్టించాల్సింది, ఒక మహానగరాలను సృష్టించాల్సింది మా విగన్, అది ప్లాన్ బి ఖచ్చితంగా అడుగులు వేస్తానంటున్నాడు. మరి ఈ ప్లాన్ బిలో ఉన్న తప్పులేంటి? ప్లాన్ బిలో ఉన్న అసమర్థత పరిపాలన ఏంటి? చంద్రబాబు చెప్పాలి కదా, అది చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు గారు. ప్లాన్ బి అంటే ఇంత దారుణమో ఆలోచించండి ప్రజలారా, ఇది కరెక్ట్ కాదు అవునా అని ఇట్లా ఏది అడగదు. అది లేవనెత్తడానికి కూడా ఆయన వెనుకడుగేస్తున్నారు, ఎందుకంటే అది పర్ఫెక్ట్ ఉంది ప్లాన్ కాబట్టి. ఏదేమైనా నీ టైం కోసం, నీ ఆర్థిక స్వేచ్ఛ కోసం నువ్వు చేస్తున్న ఈ ప్రతి అడుగు రాబోయే తరాలు అనుభవించాల్సిన ఆర్థిక భారం అవుతుంది తప్ప మరొకటి కాదు అనేదే చాలామంది నిపుణుల నుంచి హెచ్చరిస్తున్న వార్నింగ్.